సో రైతులందరికీ నమస్తే. మీరు చూస్తున్న రైతు బలం ఛానల్. ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు కూడా మీకు యూట్యూబ్లో అయితే వస్తుంది అనమాట మెసేజ్ ద్వారా. సో ప్రజెంట్ మనం వచ్చేసి కొచ్చేరు సంతకి అయితే వచ్చామండి. సో కొచ్చేరులో వచ్చేసి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11-11:30 వరకు అయితే సంత జరుగుతూ ఉంటుంది. సో దీని అడ్రస్ వచ్చేసి పుట్టపర్తి జిల్లా అండి. పుట్టపర్తి నుంచి ఒక 10 కిలోమీటర్లు అయితే ఇక్కడికి ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది. సో రైల్వే స్టేషన్ కూడా ఉన్నది ఇక్కడ. రైల్వే స్టేషన్ నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. సో రావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొచ్చేరుకు అయితే సంతకైతే రావండి. బుధవారం అయితే జరుగుతుంది ఇక్కడ. సో సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొత్తం అని కూడా తెలుసుకుందాం. సో ఈ వీడియోలో వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు ఎలా వచ్చాయని చెప్పేసి మొత్తం అనేది తెలుసుకుందాం. ఒకసారి ఇక్కడ కనబడుతున్న పొట్టేలు చూడండి, కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు బాగున్నాయి. సో మాంసం వచ్చేసి ఒక 15 కేజీల పైన పడుతుంది, 18 దాకా పడుతుంది. సో అది 20 కేజీ కూడా పడవచ్చు. సో ప్రజెంట్ ఈ సంతలో ఉన్నాయి. కొచ్చేరు సంత అని చూడొచ్చు ఒకసారి మీరు. సంత అంతా కూడా చూడండి చాలా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నుంచి ఆ లాస్ట్ వరకు బాగానే ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కటే వస్తాయి, పిల్లలు వస్తాయి, పెద్దవి వస్తాయి, అని పోతులు మేకలు మొత్తం అని కూడా వస్తాయి అనమాట. సో ఒకసారి ఈ పొట్టేల ధర అయితే అడిగి తెలుసుకుందాం. అట్లాగే ఎన్ని కేలు పడుతున్నామో ఒకసారి అయితే అడుగుదాము. ఎంత చెప్తున్నా జతనా? అవునా, ఎట్లా చెప్తున్నా జత? 22,000 చెప్పినారా? అదే ఇదే చెప్తే 18,000 చెప్తాను. సో ఇది వచ్చేసి 18,000 చెప్పినారంట. అది వచ్చేసి 22,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్. సో ఇది 18,000 చెప్పినాడు ఫ్రెండ్స్, ఇది 22,000 చెప్తున్నారంట. సో చాలా బాగున్నాయి. ఎన్ని కేలు పట్టినా? 30 కేలు వచ్చిందా మాంసం? ఇదే 25, 28 అట్లా. ఇది 18 వస్తుందా? 20 పైన. ఇది కూడా 20 పైన అంటారు. అదొకటి వచ్చేసి 28 కేలు దాకా అయితే రావచ్చు. ఇంటికాడ సాకినట్టే కదా, ఇంటి దగ్గర సాకినట్టు రైతు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పక్కన అయితే ఉన్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి తెల్ల పొట్టలు ఒకటి, అంటే వీళ్ళను ఇంటి దగ్గర ఒక్కొక్కటి పెంచుకుంటుంటారు అనమాట. అట్లాంటివి అయినా కొన్నారన్నా. ఇది ఎంత తీసుకుంటే ఎంతతో కొంటున్నా? 9.5. సో ఇది ఇప్పుడే కొన్నారు ఫ్రెండ్స్ పక్కన. 9.5 అయితే కొన్నారంట. 9,500. 9,500 ರೂಪಾಯಿಗೆ ತಗೊಂಡಿರೋದು. ಇವಾಗೆ ತಗೊಂಡಿರೋದು ನಾನು ಪಕ್ಕದಲ್ಲಿ ಇವಾಗ ನೋಡ್ತಾ ಇದ್ದೆ. ఓకే, వీటి పక్కన చూడండి తెల్ల పొట్టేలు, అంటే వీళ్ళు రైతులు ఇంటి దగ్గరే పెంచుకుంటారు అన్నమాట. ఒకటి 2 అసలు అడుగుదా ఏనా ఎటు చెప్తే ఇది 13.5. సో ఇది వచ్చేసి 13,500 అయితే చెప్తున్నారండి. ఒక 20 కేజీల దాకా మాంసం అయితే పడుతుంది. ఇది చూడవచ్చు, 20 కేజీలు పడుతుంది మాంసం. అది 20 కేజీలు మాంసం రాదు, 20 కేజీల దాకా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పక్కన అయితే ఉన్నాయి, చూపిస్తాను మీకు. సో చూడండి ఇక్కడ చూపిస్తాను. అట్లాగే పెద్ద పొట్టేలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉన్నాయి, బేరం జరుగుతూ ఉంది. మనం ఇక్కడ ఉన్నాయి రైతు తెలుసుకున్నాం. ఇక్కడ మన తాత కదిరి తాత అయితే ఉన్నారు. నిన్న కదిరిలో కూడా తెచ్చినారు పెద్ద పొట్టేలు, మీరు చూసే ఉంటారు. ఆయన ఫోటో అమ్మేస్తున్నట్టున్నారు. ఏం పెద్దయినా నిమిషం, ఆయన కొద్దిగా అమ్ముతా ఉన్నారు. ఏం పెద్దయినా బాగా అమ్మేసిరా? నిన్నటివా అయిపోయినా? నిన్నటివా కాదు, నిన్నటి అమ్మేసిరా అని? ఎంతతో మీరు మళ్ళా 31? 31 వినా? 31కి సాధించినవా? సో 30 నిన్న పొద్దు పెట్టాలి, మీరు చూసే ఉంటారు. 31కి అయితే అమ్మినారంట అవి. నిన్న వీడియోలో చూడండి కదిరి సంతలోది పెద్ద పొట్టలు. ఓకే, ఆయన కొద్దిగా బిజీగా ఉన్నాడు, మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి. తాతగారు ఒక 5 పొట్టేలు అయితే పట్టుకుంటారు పెద్దటి. సో అది మేపుకొని వచ్చింటారు ఇంటి దగ్గరవి. సో ఒకసారి అడుగుదాం. ఏం పెద్ద బా ఎట్లా చెప్పారు? జత మీద ఎట్లా చెప్పినారు బా? జత మీద ఎట్లా చెప్పినారు? ఎట్లా చెప్పినారు? 28. సో ఇవి వచ్చేసి జత 28,000 అయితే చెప్పున్నారండి. 28,000. 28,000 వెళ్తారు. డిస్పో 18 రూపాయ బోల్డ్రింగ్ కూడా బాగానే ఒకసారి చూసుకోవచ్చు. పొట్టేలన్నీ కూడా ఒకటి ఒక 18 కేజీలు 19 కేజీలు మాంసమే వస్తాయి ఫ్రెండ్స్. బాగానే ఉన్నాయి పొట్టేలన్నీ కూడా. ఓకే, వీడి పక్కన ఇంకొక 2 పొట్టేలు అయితే ఉన్నాయి చూడండి తెల్లటి, అంటే వీళ్ళు రైతులు ఇంటి దగ్గర పెంచుకునేటివి అనమాట అది. సో ఇక్కడ ఎక్కువ మంది రైతులు వస్తూ ఉంటారు ఈ సంతకి, ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కువ పల్లెలు అయితే ఉన్నాయండి. సో
సో ఈ పల్లెల నుంచి రైతులు వస్తారు కాబట్టి అక్కడ సంత చూడండి అదనమాట సంత. ఒకసారి అడుగుదాం. ఏనా ఎటు చెప్తే 25,000 చెప్తాను. 25. సో ఇది రెండు వచ్చేసి 25 చెప్తున్నాను అండి. 25,000 25,000 వెళ్తారు. బిస్పా 5,000 రూపాయలు బోల్ రही జోడా. ఎన్ని కేజీలు పడుతుంది ఒకటి? 15-18 వస్తుందా? లేదు 22-23 కేజీలు వస్తాయి మాంసం. 22-23 కేజీల దాకా మాంసం వస్తుంది అంటున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి. ఓకే, జత వచ్చేసి 25,000 చెప్తున్నారు. ఫిక్స్ రేట్ ఏం కాదు, కొద్దిగా తగ్గించుకుంటారు అనమాట. 25,000 వెళ్తావే. బిస్పా 5,000 రూపాయలు బోల్ రही జోడా. ఫిక్స్ రేట్ అయితే ఫ్రెండ్స్ తగ్గించుకోవడం అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా పక్కన అయితే ఉన్నాయి, వెళ్ళి వాటి ద్వారా కూడా మనం ఒకసారి అయితే తెలుసుకుందాము. చూడండి ఇక్కడ 2 పొట్టేలు ఉన్నాయి. ఇవి కూడా రైతుల దగ్గర ఏమో. ఏనా ఒక్క నిమిషం బేరం జరుగుతూ ఉంటుంది పక్కన. వద్దంటున్నారు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూద్దాం ఇది ఎంత జరుగుతుంది బిజినెస్ గేమ్ అనేది. బేరం అయితే జరుగుతూ ఉంది అనమాట ప్రజెంట్. సో ఆ బేరం జరుగుతుంది. పక్కన పెద్ద వాడు పట్టుకున్నాడు. అంతవరకు ఇది అడిగేసి లోపల కట్టలు అయితే ఉన్నాయి. ఆ కట్టలు దగ్గరికి తెలుగు ఏం పెద్ద ఎడేపుతుంది ఇది 12. సో ఇది వచ్చేసి 12,000 చెప్తున్నాడు ఫ్రెండ్స్. 12,000 12,000 రూపాయలు బోల్ में 12,000 వెళ్తారు ఇది. సో అది కూడా జత వచ్చేసి 28-30. సో వాటి పక్కనే ఇక్కడ చూడండి ఇంకా 2 ఎర్ర బొడ్డలు తెల్ల బొడ్డలు అయితే ఉన్నాయి అన్నమాట. వీటి ధర ఎంత, అట్లాగే ఒక్కొక్కటి ఎన్ని కేలు పడుతుందో ఒకసారి అయితే అడుగుదాము. ఎట్లా చెప్పినా 22,000 అమ్మేటికేనా. జత వచ్చేసి 22,000 చెప్పున్నాడు ఫ్రెండ్స్. 22,000 22,000 వెళ్తారు. బిస్పా 2,000 రూపాయలు బోల్ రही జోడా. చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ 2 పోటీలు కూడా. అడుగుతాండ్రా ఎంతగా అడుగుతాండ్రా? 20 అడుగుతాను. 20,000 కడితే అడుగుతానండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఇంకా పక్కన కట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనం కట్టలు అయితే చూసుకుందాము. సో ఇంతవరకు చూసాం సపరేట్వి, అంటే రైతులు వచ్చింది. మన కట్టల ధరలు అయితే చూసుకున్నాం. దానికి దీనికి తేడా కనబడుతుంది మీకు కూడా. జత మాట్లాడుతున్నారు. ఒక నిమిషం ఫ్రెండ్స్. జత అమ్మినారు, మొక్కమంటున్నారు. తెలుసుకున్నాం ధర. ఎంతతోనా? ఎంతతో అడుగుతాను? ఎంతతో అడుగుతాను? 19,500కి. సో 19,500కి అయితే అడుగుతాను ఫ్రెండ్స్. 19,500 ఒకటి 9,750 ఒకటి. ఒకటి వచ్చేసి 9,750 అయితే అడుగుతాను ఫ్రెండ్స్. ఓకే, వెళ్దాం. వాళ్ళు అంతే పక్క కలిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఏదో మార్కెట్లో ఉండదు సంతలో. చాలా బాగుంటుంది పొట్టేలు. అడుగుదాం ఒకసారి. ఎంతైనా ఇది అమ్మేదే కొనేదే? కొనుక్కోండి. ఎంత పడిందా? 14,000 పడింది. సో మన ప్రజెంట్ కొచ్చేరు సంతలో అంటే ఇది. సో అన్నగారు కొన్నారంట 14,000. చాలా బెస్ట్ ప్రైస్ అయితే కొన్నారు. 14,000 అంటే చాలా తక్కువ ధర. సో ఇది మాంసం వచ్చేసి నాకు తెలిసి ఒక 20 దాకా అయితే పడవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని నీళ్ళు తాపినాడు దీనికి. 20 కేజీల దాకా పడుతుంది. సో ఫిక్స్ రేట్ అయితే కాదు, సారీ 14,000 కొన్నారంట. 20 కేజీలు వచ్చిందన్న ఇది మాంసం వస్తుంది కదా. 20 కేజీలు దాకా పడవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా పక్కన అయితే ఉన్నాయి, వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ దాదాపు 2 పట్టుకున్నాడు ఫ్రెండ్స్. సంతలోనే ఉన్నాయి. అడుగుదాం ఇవి 2 ఎట్ట చెప్తారో. ఇంకా అట్లాగే పక్కన చుట్టూ ఎక్కడ చూసుకుని కూడా కట్టలే ఉంటాయి అన్నమాట. అంటే 3 నుంచి 1 సంవత్సరం పిల్లలు అయితే ఉంటాయి. సో
సో 3 నెలల నుంచి సంవత్సరం పిల్లలు అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా 3 నెలల పిల్లలు రావడం తక్కువే, అంటే 4-5 నెలల నుంచి వస్తాయి. అడుగుదాం ఇప్పుడు ఈ రెండు ఎంత ఎట్లా చెప్తే రెండు 25. సో ఈ రెండు వచ్చేసి 25,000 అయితే చెప్తున్నా అండి. సో ముసలి బెస్ట్ అడగగానే రేట్లు చెప్తారు బాగా పద్ధతిగా. ఓకే, కొంతమంది రైజ్ అవుతా ఉంటారు అనమాట రైతులు. సో ఇది వచ్చేసి 25,000 చెప్తున్నారు. 25,000 25,000 వెళ్తారు. బిస్ప 5,000 రూపాయ బోల్ డ్రింక్. సో ఒకసారి వీటి పక్కన చూడండి, ఇంకా కొంచెం కట్ అయితే పట్టుకున్నారు ఒక 10 దాకా. అడుగుదాం ఈయన ఏ చెప్తారు ధర. పక్కన తాత పట్టుకున్నారు, సేమ్ అట్టే ఉంటాయి, కొద్దిగా చిన్నగా ఉంటాయి కాకపోతే. అడుగుదాం ఏం బా ఎట్ట చెప్పాడు జత. సో ఒకసారి ఈ ఫోటో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కొమ్ములు భయంకరంగా ఉండదు ఇది. సో చాలామంది భయంకరంగా అనద్దు అంటున్నారు. సో మనకి ఊతపోదాం అనమాట అది. అడుగుదాం ఈ పొట్టేలు ఎట్ట చెప్తారా. ఎంత చెప్పినా ఇదినా ఎట్లా అడుగు అడిగితే కదా తీసుకుంటాను. 10,500 చెప్పినా 10,500 చెప్పిన వాడికి ఎంత తీసుకుంటాను. సో జత వచ్చేసి 21,000 చెప్తున్నారు అంటే ఇక్కడ కనిపిస్తుంది పొట్టేలు. ಜೊತೆ 21,000 21,000 ಹೇಳ್ತಾರೆ. ಬಿಸ್ಪಾಕ್ 1,000 ರೂಪಾಯಿ ಬೋಲ್ರಿ ಜೋಡ ಈ ಸಭಿ ಜೋಡ. సో ఈ పెద్ద పొట్టల విషయానికి వస్తే ఎటు చెప్పినా అదిరా 16,500. సో ఈ పెద్ద పొట్టలు వచ్చేసి 16,500 చెప్తున్నా ఫ్రెండ్స్. 16,500 16,500 ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ. 16,500 ರೂಪಾಯಿ ಬೋಲ್ರಿ జోడ. సారీ సింగిల్ చాలా బాగుంటుంది పొట్టేలు ఇది. ఓకే, ఇంకా పక్కన అయితే ఉన్నాయి, వెళ్ళి వాడతారు కూడా మనం అదే తెలుసుకుందాం. ఇవన్నీ కూడా పెద్ద పొట్టేలు కట్ట వారిగా ఉన్నాయండి. కట్టలు ఒకసారి కట్టలో ధర చెప్తానో తెలుసుకుందాం ఒకసారి. చాలా బాగుంటుంది, ఒకసారి అడుగుదాం ఈ కట్ట ఎట్లా చెప్తారు కట్ట మీద జత. బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా. ఇవి ఒక్కొక్కటి నాకు తెలిసి 15 కేజీలు పైన పడుతుంది మాంసము. సో వీళ్ళని అడిగి తెలుసుకున్నాం, ఎందుకంటే కొంతమంది సైకి అవుతారు, కొంతమంది మంచిగా చెప్తారు. ఎవరిని అడగాలో ఎవరిని అడగకూడదో కూడా అసలు అర్థం కాదు. సో ఇంత కష్టపడి మేము వీడియోలు అయితే తీస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా మన కోసం చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఈ వీడియో కింద లైక్ చేయండి చాలు. సో ఈ పొట్టేళ్ళ ధర ఎంత అడిగి తెలుసుకున్నాం మనం. ధర అడిగేదే గొప్ప అనమాట. ఏం పెద్ద ఎట్లా చెప్పినారు పెద్ద జత ధర ఎట్లా చెప్పినారు పెద్ద జత? 23,000. సో జత వచ్చేసి 23,000 చెప్తున్నారండి దీత గారు. సో పాపం అడగగానే మంచిగా చెప్పారు. జత వచ్చేసి 23,000 23,000 23,000 వెళ్తారు. బిస్ప 3,000 ರೂಪಾಯಿ ಬೋಲ್ ಡ್ರಿಂಕ್ ಜೋಡ. బాగానే ఉన్నాయి, బట్ ప్రైస్కి అయితే ఫిక్స్డ్ ఏం కాదు ఫ్రెండ్స్, తగ్గించుకొని అయితే ఇస్తారనమాట. ఫిక్స్డ్ అయితే ఏముండదు. ఒకసారి పొట్టేలు గురించి చూడండి. ఈ పొట్టేలు వచ్చేసి సైడ్ నుంచి మీకు చూపిస్తాను చూడండి. ఓకే, పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, వెళ్ళి వాడదారు కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ సింగిల్ పొట్టేలు అయితే ఒకటి ఉన్నదండి చూడండి. ఇది 18 నుంచి ఒక 20 కేజీల దాకా అయితే పడవచ్చు అనుకుంటాను. ఒకసారి రైతుకి అడిగి తెలుసుకున్నాం ఇది ఎంత చెప్తున్నారు, అట్లాగే ఎంత ధర పడుతుంది అని చెప్పేసి. ఏనా ఎట్లా చెప్తున్నా ఇదినా? 16,000. ఒక మాంసం ఎన్ని కేజీలు పడచ్చు ఇది? మాంసం 20. సో మాంసం వచ్చేసి ఒక 20 కేజీలు పైన పడుతుంది అంటున్నారు. సో పొట్టేలు చూడండి చాలా బాగానే ఉండదు ఫ్రెండ్స్. ఇది రైతులు ఇంటి దగ్గర పెంచుకునే పొట్టేలు అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి పెద్ద కట్ట అయితే ఉండదు అనమాట పొట్టేళ్ళు. కొత్త పొట్టేళ్ళు పెద్ద పొట్టేళ్ళు కట్ట అయితే ఉన్నది. ఒకసారి ఈ కట్టలో పొట్టేళ్ళని కూడా చూడండి ఎట్లున్నాయో. వీటి ధర ఎంత, అట్లాగే ఒక్కొక్కటి ఎన్ని కేజీలు పడుతుందో కూడా ఒకసారి అయితే రైతునే అడిగి తెలుసుకున్నాం. సో ప్రజెంట్ అన్నగారు ఇక్కడ ఉన్నారు. అంతలోపు మీరు ఒకసారి పొట్టేళ్ళని కూడా చూపిస్తాను చూడండి. ఒకటి వచ్చేసి కొన్ని 18 కేజీలు పడేటి ఉన్నాయి, కొన్ని 20 పడేటి ఉన్నాయి, కొన్ని 22 కేజీలు పడేటి ఉన్నాయి, కొన్ని 25 పడేటి ఉన్నాయి. చూడండి రకరకానికి ఒక 25 పడేటి ఉన్నాయి, ఒక 22 పడుతుంది, అట్లా ఒక 18 పడేటి ఉన్నాయి. ఇట్లా రకరకానికి అయితే ఒకటి ఉన్నాయన్నమాట. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వీటి దగ్గర ధర ఎంత చెప్తారు, అట్లాగే ఒక్కొక్కటి ఎన్ని కేజీలు మాంసం పడుతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనం చెప్పడం కంటే వాళ్ళు చెప్పడం కొద్దిగా బెస్ట్ అనమాట. చూద్దాం. ఏం పెద్ద అయినా ఎట్లే పిరిపా జత ఎట్లే పిరిపా జత పెద్ద అయినా? ఒక నిమిషం ఫ్రెండ్స్. ఏం పెద్ద అయినా ఎట్లే పిరి జత? 30,000 చెప్తాను. ఒక్కొక్కటి మాంసం ఎంత పడుతుందా? మాంసం ఒక్కొక్కటి
ఇరవై దాకా. సో ఇది ఫ్రెండ్స్ చాలా బాగుండే పొట్టేలు కూడా తినండి. ఎంత వచ్చేసి 30 దాకా చెప్తుంది. ఇంకా పక్కనైతే ఉన్నాయి, వెళ్ళి ఆడవాళ్ళు కూడా తెలుసుకున్నాం. అందరికి పొట్టేలు చూడండి. నాకు ఇంకా ముందరికైతే ఉన్నాయి, వెళ్ళి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇంకా ఎక్కడ చూసినా కూడా పొట్టేలు అనేవి పెద్ద పెద్ద పొట్టేలు అయితే తీసాము చాలు. సో ఇంకా చిన్న పొట్టేలు ఎట్లా వచ్చాయి, అసలు వాటి ధరలు ఎంత ఉన్నాయి మొత్తం కూడా పెడతాను ఫ్రెండ్స్. అంటే చిన్నవి కూడా ఇంకొక వీడియో తీయాలి కాబట్టి టైం అయితే ఎక్కువ అయిపోయింది ఇప్పుడే. సో టైం వచ్చేసి 8:30 అయింది నేను రావడానికి ఇక్కడికి. ఇప్పుడు దాదాపు 9 అయితే అవుతా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకా చిన్న పొట్టేళ్ళు, మేకలు, పోతులు తీయాలి కాబట్టి గొర్రెలు కూడా తీయాలా. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. రావాలనుకున్న వాళ్ళు సో కొచ్చేరు అండి, బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్, రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్లు. అట్లాగే మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు కూడా మీకు అయితే వస్తుంది అనమాట. సో కొచ్చేరు సంతలో చూడొచ్చు, ఇలా వస్తున్నాయి అనమాట ప్రజెంట్. ఎక్కడ చూసినా పొట్టేళ్ళు, గొర్రెలు అనమాట. సో ఇది ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి.